దీని వెనక దాగున్నటువంటి అనేక అనుమానాలు ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలని ఏ విధంగా బీజేపీ తను లాక్కుందన్నటువంటి అనుమానాలు కానివ్వండి. అలాంటి తరుణంలో ఈ 130 రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకా కేంద్రం యొక్క పెత్తనం ఎక్కువైపోయిందన్నటువంటి భయం కానీ అనేక ప్రతిపక్షాలు లేవెత్తిన భయాల్లో వాస్తవం ఏంది? మీ యొక్క విశ్లేషణ ఏంటి? ముందుగా నా తోటి ప్యానెల్ మెంబర్లకి మరియు మెగా 9 టీవీ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు 130 సవరణ అనే దాన్ని స్వాగతించాల్సిందే, కాకపోతే సవరణలు చేయాలి. ఎందుకంటే నైతికత అనేది ఎప్పుడు కూడా రాజకీయాల్లో మనం ఆశించలేము. సో నైతికత ఏ పార్టీ అయినా చట్టం అయితేనే నైతికత వస్తుంది తప్ప నైతికత మీద వీళ్ళు రాజకీయాలు నిలబడాయి. సో కాబట్టి చట్టాన్ని అమలు చేసే అంటే చట్టం రూపొందించి దాని అమలు తీరును బట్టే నైతికత ఆధారపడి ఉంటుంది తప్ప ఇవాళ నైతిక విలువల మీద రాజకీయాలు పనిచేస్తున్నాయి అన్నాము జీరో. మనం అంటే కదా అంతకంటే శుద్ధమైన అబద్ధం మరొకట్లేదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ రాజకీయాల్లో నైతికత చూడడం కంటే కూడా చట్టపరంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే దాంట్లో భాగంగా ఇవాళ ఎవరైతే విపరీతమైన అవినీతి పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ దేశ ద్రోహానికి పాల్పడే కార్యక్రమాలు చేస్తున్నారో, అలాగే ఎవరైతే ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నారో, అట్లాగే ఎవరైతే మొత్తం వ్యభిచారి అంటే ఇష్టం ఉన్నట్టుగా రేపులు చేసి, మర్డర్లు చేసి, భూ ఆక్రమణలు చేసి, దందాలు చేసి ఇలా రాజకీయాల పేరు మీద వేల కోట్లు సంపాదించుకొని మళ్ళీ వాటిని డబ్బులు పెట్టి ఇవాళ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. వాళ్ళందరికీ ఎవరికి కూడా నైతికత లేదు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు జరగాలి. సో కాబట్టి జరగాలంటే చట్టం అనేది రావాలి. రాజకీయ నాయకులకు చట్టం ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకి 90 డేసా, 120 డేసా, 180 డేసా ఇట్లా 90 డేస్ అనేది చట్టపరంగా ఉన్నది కాబట్టి చార్జ్ షీట్ 90 రోజులు వేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ కు మించే ఇస్తే ఇంకా బాగుంటది. 90 డేస్ కాకపోతే 120 డేస్ ఇచ్చినా పర్లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశానికి జవాబుదారిగా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. నువ్వు దేశ ప్రధానమంత్రి అయినా ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడి, ఈ దేశ ముఖ్యమంత్రి అయినా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు వాడివే. చివరికి నేను అనేది గవర్నర్లను కూడా పార్టీ చేయాలి, రాష్ట్రపతిని కూడా పార్టీ చేయాలి. ఎందుకంటే గవర్నర్ల పేరు మీద కూడా ఇష్టం ఉన్నట్టుగా రాజకీయాలు చేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టుగా పాలన చేస్తున్నారు. సో కాబట్టి చట్టం అందరికీ సమానంగా ఉండే విధంగా ఉండాలి తప్ప చట్టం కొందరికి చుట్టంగా మారడానికి వీల్లేదు. నువ్వు గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా యూ మస్ట్ బి అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ టు ది పీపుల్ ఆఫ్ ది ఇండియా. సో దెన్ ఓన్లీ ది డెమోక్రసీ విల్ సర్వైవ్, అదర్వైజ్ ఓట్. కాబట్టి డెమోక్రసీ సర్వైవ్ కావాలంటే ప్రజల కొరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకే ఎన్నికలు, ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎన్నికలు. ఆ ఎన్నికల సిస్టాన్ని టోటల్ కరప్ట్ చేసి, ఆ ఎన్నికల సిస్టాన్ని ధ్వంసం చేసేసి, ప్రజాస్వామ్య విలువలకు తావు లేకుండా చేసి ఇవాళ క్రిమినల్స్ అంతా ఇవాళ నాయకులుగా చలామణి అవుతూ అక్షరం రానోడు కోట్లు సంపాదించి అక్రమాలు చేసినోడు అంతా ఇవాళ నాయకులుగా చలామణి అవుతూ తెల్ల బట్టలు వేసుకొని ఇవాళ మొత్తం రౌడీజం, గుండాయిజం చేస్తూ ఇవాళ చలామణి అవుతున్న ప్రతి ఒక్కడు నాయకుడు అంటే అసలు ఈ దేశం ఎటు పోవాలి? మనం యూరోప్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, బ్రిటన్ తీసుకోండి, చదువుకున్న వాళ్ళు సైంటిస్టులు అంటే కేంద్ర మంత్రులు ఎవరు ఉంటారు అంటే బాగా సైంటిస్టులు అందరినీ కేంద్ర మంత్రులుగా ఉంటారు అక్కడ. ఎవరైతే చదువుకున్నవాడు, అద్భుతంగా చదువుకున్నవాడే ఇవాళ కీలకంగా పొజిషన్స్ లో ఉంటాడు అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి రౌడీలు, గూండాలు, బ్రోకర్లు, తర్వాత ల్యాండ్ గ్రాబర్లు ఇట్లాంటి వాళ్ళందరూ నాయకులు ఇవాళ. సో కాబట్టి మన ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతున్నది. సో ప్రజాస్వామిక విలువలకు అర్థం లేకుండా పోతున్నది. అందుకే ఖచ్చితంగా ఇలాంటి చట్టం రావాల్సిందే. కాకపోతే 30 డేస్ అనేది కాకుండా ఖచ్చితంగా 90 డేస్ ఎబోనే పెడితే అది బాగుంటది. ఆ రకంగా 130 నేను రాజ్యాంగ సవరణను సమర్థిస్తున్నాను. ఖచ్చితంగా రాజకీయాల్లో నైతిక విలువలు రావాలంటే ఖచ్చితంగా చట్టం అనేది ఉండాలి. రాజకీయాల్లో అకౌంటబిలిటీ రావాలంటే ఖచ్చితంగా ఆర్థిక నేరాలకు పాల్పడే వాడిని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోకుండా ఇవాళ ఎన్నికల రిఫార్మ్స్ కూడా తేవాలి. ఎట్లా అంటే వాడు ఆర్థిక నేరస్తులని తెలిసి ఓటేయడం, లేదంటే ఓటు ఈ పార్టీ నుండి ఆ పార్టీకి మారిండని తెలిసి బహిరంగంగా వాడు ఏమంటాడు, నేను ప్రజల కోసం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం పోయినా అంటాడు. ఒక పార్టీలో గెలుస్తాడు, ఆ పార్టీ మేనిఫెస్టో మీద ప్రజలు తీర్పిస్తారు, దానికి విరుద్ధంగా పోయి ఇవాళ ఇంకో పార్టీలో చేనేతలు రకరకాల ట్రాన్సాక్షన్స్, కోట్ల ట్రాన్సాక్షన్స్, భూమి ట్రాన్స్ఫర్ కానీ అనేక రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఈ చట్టపరంగా మనం శిక్షించాలి. అట్లాంటి వాళ్ళు కూడా ఈ చట్టంలో శిక్షలు పడే విధంగా చేయాలి. ఎందుకంటే ఇవాళ చాలా మంది ఏమవుతుందంటే
నేను ఏం చేసిన అంటే రాజకీయ నాయకుడికి నేనేం చేసిన చెల్లబాటు ఒక ఉద్యోగి 24 గంటలు జైల్లో ఉంటేనే సస్పెండ్ అవుతున్నాడు. మరి ఒక ఉద్యోగి 24 గంటల్లో జైల్లో ఉంటే సస్పెండ్ అవుతున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎందుకు కాకూడదు? ఇంత దుర్మార్గమైన నేరాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకుడు ఎందుకు జైలు పాలు కావద్దు? ఎందుకు శిక్ష పడద్దు రాజకీయ నాయకుడికి? ఎందుకు అకౌంటబుల్ కాకుండా ఉండాలి? ఇప్పుడు ఉద్యోగి 24 గంటలే ఉద్యోగి కనీసం ఒక 30 రోజులు కూడా కాదు, బెయిల్ పెట్టే టైం కూడా దొరకదు. 24 గంటల్లో సస్పెన్షన్ గురవుతున్నాడు. అంటే ఉద్యోగి అంటే ప్రజల సర్వెంటే కదా, మరి రాజకీయ నాయకుడు కూడా ప్రజల సర్వెంటే కదా. మరి ప్రజల సర్వెంట్ గా ఉన్న రాజకీయ నాయకుడికి ఒక న్యాయము, ఉద్యోగికి ఒక న్యాయం ఉంటుందా? ఇది ఎంత దుర్మార్గం. కాబట్టి ప్రజల సేవకుడు అనేవాడు ఎవరైనా సరే, ఉద్యోగి అయినా సరే, ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అయినా సరే అకౌంటబుల్ టు ది పీపుల్ గా ఉండాలి. డెమోక్రసీ అంటే అది. సో కాబట్టి ఖచ్చితంగా ఆ చట్టాన్ని నేను సమర్థిస్తాను. రైట్ విన్నది రైట్ అండి. రామిరెడ్డి గారు ఇందాక 130 రాజ్యాంగ సవరణ గురించి చాలా చక్కగా చెప్పారు. వాస్తవమే, మీరు చెప్పినటువంటి నైతికత ఉంది, అంతవరకు బాగానే ఉంది. మిమ్మల్ని అండి రామిరెడ్డి గారు మిమ్మల్ని అడుగుతుంది, మీతోనే మాట్లాడుతుంది. రామిరెడ్డి గారు మిమ్మల్ని అడుగుతుంది, మీతో నేను మాట్లాడుతుంది. ఓకే, రాజ్యాంగ సవరణ గురించి చాలా చక్కగా చెప్పారు. 130 రాజ్యాంగ సవరణ ఇదే నైతికత గురించి